నమస్కారం. టీవీ యాంకర్లు తెలుగుదేశం స్పోక్స్ పర్సన్స్ లాగా మాట్లాడుతూ ఉన్నారు. మరి నీ అమ్మ చూస్తా ఉంటుంటే వాళ్ళే అన్ని చెప్పేస్తున్నారు. అసలు తెలుగుదేశం చెప్పాల్సిన ప్రెస్ మీట్లన్నీ కూడా సాంబడునో కృష్ణుడు చెప్పేస్తున్నారు. సాంబడు కృష్ణుడు అంటే మీకు తెలుసు కదా, ఒకడేమో టీవీ5, ఒకడేమో ఏబిఎన్. నీ అమ్మ ఈ పరిస్థితి ఏంటరా బాబు అని నిన్న సరదాగా కొంచెం చూడడం మానేశాను. నీ ఆడే తెలిసి చెప్పేస్తున్నాడు. అసలు ఎలక్షన్ మేనిఫెస్టో అంటే ఏంటి, సూపర్ 6 పథకాలు అంటే ఏంటి, దాన్ని ఎప్పుడు అమలు చేయాలి, ఇది మన గవర్నమెంట్ తెలంగాణ ప్రభుత్వం ఈయన 6 అని చెప్తాడు కదా ఆయన్ని, రేవంత్ రెడ్డిని. ఆయన ఎలా చేశాడు, ఎలా చెందాడు అన్నది ఒకసారి చూసుకోమని చెప్పండి. ఇప్పుడు సూపర్ 6 అన్నాడు, నిరుద్యోగ వృత్తి. సూపర్ 6 అంటే ఏంటి, తక్కిన మేనిఫెస్టోతో కాకుండా సూపర్ 6 పథకాలు అన్నాయి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మేము గవర్నమెంట్లో రాగానే చేస్తానన్న పథకాలు. దాంట్లో ఫస్ట్ నిరుద్యోగ వృత్తి 3000 అన్నాడు. అసెంబ్లీలో నిరుద్యోగ వృత్తి ఇచ్చేస్తున్నా అని చెప్పాడు చంద్రబాబు నాయుడు. ఒక్క నయా పైసా ఒక్కరికి ఇవ్వలేదు. రైతు భరోసా 20,000 ఇస్తా అన్నాడు. ఒక్క నయా పైసా ఇప్పుడు వరకు ఇవ్వలేదు. నేను చెప్తున్నది ఎలక్షన్ మేనిఫెస్టో అంతా కాదు, సూపర్ 6 పథకాలు. మహిళలకి 1500 నెలకి ఇస్తా అన్నాడు. ఒక్క మహిళలకి ఇవ్వలేదు. తర్వాత తల్లికి వందనం చెప్పానా, తల్లికి వందనం తను ఒక సంవత్సరం అంతా ఎగ్గొట్టాడు. ఇప్పుడన్నా ఎంత ఇస్తున్నాడు, 13,000 ఇస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి 13,000 ఇచ్చాడు, నువ్వు కూడా 13,000 ఇస్తున్నావు. చంద్రబాబు నాయుడు గారు 13,000 ఇస్తున్నావు. కొన్ని చోట్ల ఈ ఆధార్ లింక్ అన్న దాని మీద నానా ఇబ్బంది పడిపోతా ఉన్నారు. పూర్తిగా కూడా ఎవరికి అందలేదు. చాలా మందికి ఒకళ్ళకి పడి ఇంకోళ్ళకి పడని సందర్భాలు చాలా ఉన్నాయి. ఇకపోతే 5వది సిలిండర్లు అన్నారు. లాస్ట్ ఇయర్ 3 సిలిండర్లు ఇచ్చాడంట. ఆ ఏబిఎన్లో కృష్ణ అన్న అతను చెప్తాడు. సిగ్గుందో లేదో నాకు అతనికి అర్థం అవ్వలేదు, కానీ బాబు తెలుసుకొని అన్న కృష్ణ తెలుసుకో కొంచెం. ఒక్క సిలిండర్ ఇచ్చాడు లాస్ట్ ఇయర్. మొత్తం 12 నెలలకు కలిపి ఒక సంవత్సరంకి ఒక సిలిండర్ ఇచ్చాడు. 3 ఇవ్వలే, 3 ఇచ్చేసినట్టే చెప్తున్నాడు తను. తర్వాత మహిళలకు ఉచిత బస్సు. మహిళలకు ఉచిత బస్సు ఆగస్టు నుంచి పెడతాడు. తిరుపు మనం గవర్నమెంట్ వచ్చిన వెంటనే అన్ని ఎక్స్పెక్ట్ చేస్తే అలాగా నువ్వన్నా ఒకళ్ళతో పుచ్చుకున్నావా, నువ్వు ఛానల్లోడువా. కాబట్టి కొంచెం జ్ఞానంతో మాట్లాడండి. జ్ఞానం అన్ని విషయాల్లోనూ ఫెయిల్ అయ్యాడు. ఇంక ఈయనేమంటాడు, భూతాన్ని తరిమేశాం, ఇంక మళ్ళీ ఆ భూతం రాదని. ఇప్పుడు నిన్ను తరివేస్తున్నారు ప్రజలు. నెక్స్ట్ డే టైం నువ్వు ఉండవు. మీరు క్విట్ ప్రొక్రో ఎలా చేస్తున్నారో మాకు అర్థమైపోతుంది. లోకేష్ గారు కాగ్నిజెంట్ భూములు, మీ బాబు గారి సొమ్మ భూములు ఎకరానికి 99 రూపాయలు అమ్మేస్తారా? 21 ఎకరాలు ప్రైమ్ ప్లేస్ లో వైజాగ్ లో. మీ ఇష్టం. క్విట్ ప్రొక్రో 99 రూపాయలకేమో ఎక్కడ అమ్మేస్తారు, మరి ఎక్కడ డబ్బులు తీసుకుంటారు అన్నది మీరు జగన్ అన్నారు కదా. జగన్ చేసిన పనులన్నీ మీరు రిపీట్ చేస్తా ఉన్నారు. మీరు లాస్ట్ 5 years లో ఏమి సంపద సృష్టించారు, ఏమి కంపెనీలు తీసుకొచ్చారు? 2014 నుంచి 2019 వరకు మీరు పరిపాలించారు కదా, ఏం తీసుకొచ్చారు చెప్పండి. ఇప్పుడు ఏం తీసుకురాగలరు? సిగ్గు ఉండాలి మీకు. కాగ్నిజెంట్ కి క్విట్ ప్రొక్రో క్లియర్. ప్రతి భూ కొనుగోలు, భూ ఫ్రీగా ఇస్తున్నారు అనే ప్రతి సాఫ్ట్వేర్ కంపెనీ దగ్గర మీరు ముడుపులు తీసుకునే ఇస్తున్నారు. ముడుపులు ఏ రకంగా తీసుకుంటున్నారు అన్నది బయటకు వస్తుంది. అక్కడ రాజశేఖర రెడ్డి గారు ఈ కంపెనీలు అన్ని వచ్చేగానే ముడుపుల వ్యవహారం బయటకు రాలేదు. మెల్లిమెల్లిగా వచ్చినాయి, అన్ని బయటకు వస్తాయి. ఇకపోతే నిన్న నేను హైకోర్టుకి వెళ్తా ఉంటాను అనుకోండి.
మళ్ళీ ఒకసారి పరిశీలించాను. పరిశీలించిన తర్వాత అసలు ఎక్కడ ఒక బిల్డింగ్ లేదు, ఏం లేదు. అక్కడక్కడ ఏ బిల్డింగ్లు కడుతున్నారు. అక్కడ పునాది వేయాలంటే మామూలు చోట పునాది వేసిన దానికి అక్కడికి ఒక 10 రెట్లు ఎక్కువ అయ్యే పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో అక్కడ నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఢిల్లీ అంతా కలిపి న్యూఢిల్లీ అంతా కలిపి 11,000 ఎకరాలు ఎంతో. ఇప్పుడు మీరు అమరావతికి 46,000 ఎక్వైర్ చేశారు ఫస్ట్ విడతలో, అన్నీ కలుపుకొని. ఏ భూములు అదే ఎస్సీలకు చెందిన అసైన్ భూములు కాడి నుంచి అన్ని జల్దుకొని మీరు 46,000 చేశారు. ఇప్పుడు మళ్ళీ 40,000 ఎకరాలు మీకు ఎందుకండి? ఇంకో 40,000 ఎకరాలకి మళ్ళీ మీరు క్యాబినెట్ లో తీర్మానించారు. అంటే వ్యాపారం చేస్తున్నారా, పరిపాలిస్తున్నారా? ఈ 40,000 ఎకరాలు మొదట తీసుకున్న 46 ఎకరాల్లో 98% భూములు నిరుపయోగంగా ఉన్నాయి. 98%. మళ్ళీ మీకు భూములు ఎందుకండి? అసలు బుర్ర ఉందా, జ్ఞానం ఉందా? కాబట్టి చాలా భయంకరమైన పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఈయన ముడుపులు ఇస్తున్నాడు. అలాగే ఈ బనకచర్ల, పోలవరం ఈ ప్రాజెక్ట్ అన్ని దొంగ ప్రాజెక్టులు అన్ని. ఖచ్చితంగా ఈ ప్రాజెక్టు పోలవరం పూర్తయి అంతవరకు కూడా మొదలు పెట్టకూడదు. ఈ పోలవరం బనకచర్ల ప్రాజెక్ట్ని పోలవరం పూర్తి అయిన తర్వాతే 27 అవుతుందంట కదా, చెప్తున్నారు కదా. చూద్దాం ఎంతవరకు అవుతుందో. ఇంకా పోలవరం మీద ఇంకా ఉంది సబ్జెక్టు, నేను మాట్లాడతాను మళ్ళీ. థ్యాంక్ యూ.